హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ముల్లంగి కర్రీ అండి. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది, కానీ చాలామందికి ఈ కర్రీ అంటేనే అస్సలు ఇష్టపడరు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చాలామందికి చూస్తున్నాం కదా, కిడ్నీలో రాళ్ళు అనేవి, స్టోన్స్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి. డాక్టర్స్ కూడా వీటినే ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు కదా. అంటే వీక్లీ 2 టైమ్స్ ముల్లంగి కూర అనేది తింటే స్టోన్స్ అనేవి చాలా త్వరగా తగ్గుతాయి. ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఇంకా జీర్ణక్రియ సమస్యలు, ఇంకా లంగ్స్ కూడా చాలా మంచిదంటండి. వీక్లీ 2 టైమ్స్ అయితే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ అనేది టేస్ట్గా కూడా ఉంటుంది. కొంతమందికి ఫ్లేవర్ కూడా నచ్చదు. ఫ్లేవర్ నచ్చదనేసి చాలామంది తినటం మానేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. వేయించుకున్నాక ఆనియన్స్ అనేవి కొంచెం ఒక 3 తీసుకోండి, చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఆ ఆనియన్స్, మిర్చి కూడా వేసి ఆ పోపులు అనేవి దోరగా వేగాక అందులో వేసి వేపండి. వేపాక అందులో ముల్లంగి ముక్కలు చాలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి తొందరగా ఫ్రై అవ్వవు కదా. ఇవి ఫ్రై అయిపోయాక చూసారా, 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి కదా. ఒకసారి ఆ ముక్క అనేది విరిచి చూడండి, విరిస్తే అది తెలుస్తుంది కదా మగ్గాయి అన్నట్టు. అప్పుడు తర్వాత టమాటా వేయండి. టమాటా ముక్కలు వేసాక అందులో కారము, ఉప్పు అనేది వేసి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టండి. మూత పెట్టాక ఉడికిపోతుంది కదా, టమాటా కూడా మగ్గిపోతుంది మనం వాటర్ అది ఏం వేయకుండానే. చూసారా, ఇలా ఒకసారి కళాయి పెట్టుకొని మొత్తం కళాయి పెట్టుకోవాలి. మొత్తం కళాయి పెట్టుకున్నాక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఆ ఫ్లేవర్ కూడా తెలీదు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్ తింటే చాలా బాగుంటుంది, మనకు ఆరోగ్యం కూడా. తినడానికి అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆవిరిలో ఉడికించుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా, మూత పెడతాం కాబట్టి. చూసారా, దగ్గరికి ఎలా ఆయిల్ తేలేటట్టు వేయించుకోండి. చూసారా, ముక్క కూడా చిదుగుతుంది. చిదిగితే మనకి ఇంకా ఉడికిపోయినట్టే. తర్వాత ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోండి. చూసారా, ఈ గ్లాసు సగం వాటర్ అయితే వేసాను నేను. వేసాక కొంచెం కలయి పెట్టుకొని తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఫుల్గా బాగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేయండి. ఒక 5 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.